హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి 25 అన్నమాట, ఫిబ్రవరి 25 తేదీ. చాలా రోజుల తర్వాత నేను పొలంలో అయితే పని చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఒక 4 months అయితే అవుతూ ఉంది నేను కలుపు అయితే తీయక. ఓపిక కూడా లేదు నాకు నిలబడేకి అసలు. ఈరోజు బుధవారం, ఎస్ అండి బుధవారం ఈరోజు. నేను ఈరోజుకి చెట్లలో కలుపు తీయబట్టి 3 రోజులు అయితే అవుతూ ఉందండి. 3 రోజులకి 4 సార్లు అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా 5 సార్లు అయితే ఉన్నాయి. ఎట్లా ఉందంటే కలుపు నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే 1 డేలో 2 సార్లు అయిపోయే విధంగా అయితే నేను అనుకుంటాను అన్నమాట. కానీ ఈసారి అట్లా కావట్లేదు. ఒక్కొక్క చెట్టు దగ్గర నాకు 15 నుంచి 20 నిమిషాలు అయితే పడతా ఉంది. అది మనం 4 months నుంచి మనం జస్ట్ చెట్లకి పైన మందు కొట్టుకోవడము, గడ్డి మందు కొట్టడం అయితే ఉంది. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు మన దగ్గర కొత్త ఇల్లు కట్టినాం కాబట్టి అమౌంట్ కూడా లేదన్నమాట. సో అందుకే నేనే ఇంకా కలప అయితే తీసుకుంటా ఉన్నాను. మ్యాక్సిమం ఒక్కొక్క రోజు 2 సార్లు అయితే నేను హద్దుగా పెట్టుకుంటాను. ఈసారి అట్లా కావట్లేదు. చాలా అంటే చాలా హెవీగా ఉంది గడ్డి. అక్కడికి నాకు బెనిఫిట్ ఏంటంటే నేను 1 లీటర్ మందు తీసుకుని వచ్చి గడ్డి మందు దీంట్లో స్ప్రే చేశాను అన్నమాట. ఈ పొలంలో అయితే స్ప్రే చేయడం మనకి మేలైంది. ఎందుకంటారా, మనకి గడ్డి మందు కొట్టడం వల్ల అది గడ్డి ఎండిపోయి చేతికి ఈజీగా రావడానికి అయితే యూస్ఫుల్ అవుతూ ఉందండి బాగా. కానీ చెట్ల కింద ఉండేది మాత్రము మనం కట్టెబెట్టి మనము తీసుకోవాలి కలుపు అనేది. ఇంకొకటి వచ్చేసి నేను జస్ట్ చెట్ల కింద మాత్రమే కాదు, ఆ సార్కి ఈసారికి మధ్యలో కూడా మనకి పోవడానికి తిరగడానికి పూలు కోసేటప్పుడు మనం ఉంటుంది కదా ప్లేస్, ఆ ప్లేస్ కూడా నేను క్లీన్గా చేసేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను క్లీన్గా చేసుకుంటే మళ్ళీ నాకు ఒక 2-3 months వరకు మనకి గడ్డి చెట్ల కింద మొలవదు. ఒకవేళ మొలిచినా కూడా మనము చెట్ల కింద ఈజీగా అవుతుంది తీసుకోవడానికి. ఈదులలో మనకి గడ్డి మందు స్ప్రే చేసుకుంటే సరిపోయిద్ది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకా 5 సార్లు అయితే ఉన్నాయండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మనం మన సొంత పొలంలో గోవాకు అయితే చల్లినాము విత్తనాలు. ఆ గోవాకు కూడా మొలిచిందనమాట. లాస్ట్ వీక్లో బుధవారం అయితే చల్లాను నేను గోవాకు. ఈరోజుకి 8 రోజులండి గోవాకు అయితే చల్లినాను. లాస్ట్ వీక్ బుధవారం అయితే చల్లాను. సో ఇప్పుడు నేను అక్కడికైతే వెళ్ళలేనన్నమాట. ఎందుకంటే ఇప్పుడే నేను ఎండలో వర్క్ చేసి చెట్టు కిందకి అయితే బంకపండు చెట్టు కిందకి అయితే నేను రావడం అయితే జరిగింది. సో అందుకే ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు 12:30 అయితే అవుతూ ఉందండి టైం అయితే ఇప్పుడు. సో నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఎంత పెద్ద పెద్ద కుప్పలు పడుతున్నాయో ఒక్కొక్క చెట్టు కింద. అసలు మ్యాక్సిమం అసలు దాన్ని ఎట్లా మోయాలి, ఎక్కడ కాల్చాలి అనేది కూడా నాకు దిక్కుదలి. అట్లా చూద్దాము. సో చూసి మనము ఈ పొలంలో చెట్టు కొమ్మలకు వచ్చినప్పుడు ఎట్లయితే కాల్చామో సేమ్ ఒక పెద్ద మంచి వెడల్పున్న ప్లేస్ తీసుకొని దాన్ని మనము గడ్డిని కాల్చేసి వాటర్తో ఇంకొకటి నేను ఇప్పుడు 5 సార్లు ఉన్నాయి కదా, ఈ 5 సార్లు అయిపోయేంత వరకు మనం ఈ పొలానికి అయితే నీళ్ళు అయితే పెట్టదలుచుకోలేదు నేను. సో ఈ 5 సార్లు రోజుకొకటి వేసుకున్నా కూడా 5 రోజులకి 5 సార్లు కంప్లీట్ అయిపోతాయండి. దాని తర్వాత మనం జాజి పూలకి నీళ్లు పెట్టి భూమి మందు అయితే వేస్తాను అన్నమాట. అదండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు అనేది ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ 10 daysకి ఒకసారి పెట్టుకోవాలి. లేకపోతే చెట్లు ఎట్లా ఉంటాయంటే బరిగిలు వదిలినట్టు అయిపోతాయి, చెట్టు రాదు ఇంకా బాగా. అందుకే ఇంకొకటి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. ఇంటికి అయితే వెళ్ళిపోదామండి. ఫుల్ ఎండ అయితే వస్తుంది, మధ్యాహ్నం అన్నమాట. సో ఈరోజు నేను మార్నింగ్ వచ్చి ఇక్కడంతా నేను క్లీన్ చేసేసానండి. మార్నింగ్ వచ్చి ఈ చెట్టు కింద అయితే నేను క్లీన్ అయితే చేసేసానండి. ఈ గెట్టు ఎందుకంటే పొలంలోకి రావడానికి నీట్గా ఉండే విధంగా చేసుకున్నాను. సో ఇది ఈరోజు మొత్తం క్లీన్ చేసేసానండి. ఈరోజు ఇది 4వ సాల్ అండి. ఒక్కొక్క సాల్ కింద అయితే ఈరోజు నాకు 4వ సాల్ తిరగమల్లిందనమాట. మామూలుగా లేదండి గడ్డి అయితే, పిచ్చలు ఉంది గడ్డి. కానీ ఈ పొలంలో గడ్డి కోయడానికి ఒక 5 మంది 6 మందిన కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి అమౌంట్ ఇచ్చే స్తోమత లేదు కాబట్టి నేనే తీసుకుంటా ఉన్నాను అనమాట. సో గడ్డి చూడండి,
ఎట్లుందో. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మన బ్యాక్ కెమెరా సరిగ్గా వర్క్ అయితే చేయట్లేదు ఒప్పోకి. అది ఎందుకో నాకు కూడా అర్థం కాలే. కొద్దిగా అడ్జస్ట్ అయిపోయింది, అటు ఇటు ఉన్నా కూడా కొద్దిగా అడ్జస్ట్ అయిపోయి చూడండి మనకి మన వీడియోని. సో ఇది 4వ సాల్ అండి. ఇది చెట్ల కింద చూడండి అట్లా నీట్గా చేసుకున్నాను అనమాట. ఈరోజు పొదల కింద అట్లా మట్టి తోగి అట్లా చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది. మనం మందు చల్లాలన్నా కూడా ఇవి బాగా ఉంటుంది. ప్లస్ మందు కూడా తొందరగా కరిగిపోతుంది. చెట్లు గడ్డి చూడండి ఎట్లుందో, ఒక్కొక్క కుప్ప చూడండి అసలు ఎట్లుందో కుప్ప. ఈ రోజుకి ఇది 4వ సాల్ అండి. నేను కెమెరా ఏ సైడ్ అయితే పెట్టానో ఈ సైడ్ ఇదల్లా 4వ సాలే. గడ్డి కుప్ప చూడండి ఎట్లుందో. తిరగమల్లింది నాకు ఈరోజు. కిందికి మిందికి అయిపోయింది. టోటల్గా మనకి 4 సార్లు అయితే అయిపోయినాయండి. అది మనం ఇంకా కాళ్ళు మొహం కడుక్కొని ఇంటికి అయితే వెళ్ళిపోదాము. నాకు ఓపిక కూడా లేదు. బ్యాగ్లో అయితే వాటర్ బాటిల్ పెట్టేసాను. వాటర్ బాటిల్ తెచ్చుకున్నా 2 లీటర్స్ది. సో పెట్టేసి ఇంకా పోదామండి. ఇంకా ఇది ఫస్ట్ సాల్. చూడండి గడ్డి ఎట్లుందో, కుప్పలు కుప్పలు ఉంది గడ్డి. సో నీట్గా అయితే కానొస్తుందండి మొత్తానికి అయితే పొలము. మనం చెట్ల కింద కానీ ఈదులలో ఉన్న గడ్డి కానీ మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నాను. నీట్గా అయితే కానొస్తుంది పొలం. ఇప్పుడు అదే ఒక 5 రోజులు కష్టపడాలి ఈ పొలంలో. ఒక 5 రోజులు కష్టపడితే మనకి నీట్గా అయిపోతుంది, ఇంకా బాధ ఉండదు. సో ఇప్పుడు మనం కాళ్ళు మొహం కడుక్కొని వెళ్ళిపోదాము. ఇది ఎందుకు తీయలేదంటే, నేను ఈ గడ్డిని ఇట్లాంటి చెట్టు ఒకటి ఇక్కడ ఉండింది అండి, పెద్ద చెట్టు. సో ఒక బోర్ వేసే వెహికల్ వచ్చేసి తొక్కేసింది. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను. సో ఎందుకంటే మనకి ఇది దావ పక్కనే ఉంది కాబట్టి ఈసారి కొద్దిగా రిస్క్. ఎందుకంటే వెహికల్స్ ఈ సైడ్కి రావట్లేదు, ఈ పొలంలోకి అనేది వచ్చేస్తున్నాయి. ఇంకొకటి వచ్చేసి ఈ గడ్డి ఇక్కడ ఉండడం వల్ల బెనిఫిట్ నాకే. ఎందుకంటారా, ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే టర్న్ అవ్వట్లేదు. సో మన పొలంలో నుంచి ఎట్లయితే టర్న్ అవుతూ ఉన్నాయి. ఈ గడ్డి కానీ తీసినామనుకోండి అక్కడ ఉన్న చెట్టు కూడా పోయిద్ది. అందుకని నేను గడ్డి అయితే తీయలేదు. సో ఇంకొకటి వచ్చేసి ఈ పొలం డౌను, అంటే ఈ 2 సార్ల మట్టుకి ఇక్కడికి వచ్చి స్టోర్ అయిపోతాయి వాటర్. నువ్వు ఎక్కడైనా వేయి పైపు, కానీ ఇక్కడికి వచ్చేసి మాత్రం స్టోర్ అవుతాయి. ఇక్కడ నుంచి అట్లా కొద్దిగా పోతా అన్నమాట. సో అందుకని ఇక్కడ కొద్దిగా గడ్డి అయితే వేసేసి దీన్ని కవర్ అయితే చేసేసాను. ఈ గడ్డి అయితే తీయనండి నేను, ఎందుకంటే చెట్లు పోతాయని భయం నాకు. ఇప్పుడే మొహము కాళ్ళు చేతులు అన్నీ కడుక్కున్నాను. కడుక్కొని ఇంకా ఫైనల్గా ఒకసారి గోవాకు విత్తనాల దగ్గరికి వెళ్ళేసి వద్దాము. ఎందుకంటే అది నా అలవాటు. ఎంత ఓపిక లేకపోయినా కానీ ఒక పంట మనం మన పొలంలో వేసుకున్నామంటే ఖచ్చితంగా నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్తాను. నేను అందుకే ఓపిక లేకపోయినా కూడా ఇంకా వెళ్ళాలనుకుంటా ఉన్నానండి. వెళ్దాం అక్కడికి. చూడండి 4 సార్లు కంప్లీట్. సార్లు కూడా బాగా కనిపిస్తున్నాయండి. ఈ సాల్కి మధ్య చూడండి స్ట్రైట్గా ఎట్లుందో చూడండి. సాల్కి మధ్య మనకి మనుషులు తిరగడానికి అండ్ బాగా చేసుకున్న చెట్లుని ఈ సంవత్సరము. చూడండి కుప్పలు చూడండి ఫస్ట్ ఎట్లున్నాయో. ఈ కుప్ప వచ్చేసి ఈ చెట్టు కింద ఆ చెట్టు కింద గడ్డి మాత్రమే ఈ కుప్ప అండి. 2 చెట్ల కింద ఉన్న గడ్డి ఈ కుప్ప. ఎంత పడిందో చూడండి, మామూలుగా లేదు. సో ఇంకా రేపటి నుంచి మనకి ఇది 5వ సాల్, పెద్ద సాల్ అండి. ఇంకా ఈ పొలంలోనే అతి పెద్ద సాల్ అంటే ఇదే. తిరగమొల్లుతుంది పూలు వచ్చినప్పుడు. అది ఇంకా రేపటి నుంచి ఇంకా ఇట్లా ఉంటుంది మనకి. చూడండి గడ్డి చెట్ల కింద. మనం సొంత పొలం దగ్గరికి వెళ్దాం. ఇక ఇది పోల్స్ అండి, కంచె వేసేకి పోల్స్ అయితే తయారు చేసుకున్నారు వీళ్ళు. ఈ రోజుతో వర్క్ ఏమో అయిపోయినట్టుంది, అందుకే. అండ్ ఆటో ప్లస్ మెషిన్ 2 పోయినాయి. ఎందుకు కలర్ ఏమో పూస్తున్నారు దీనికి. ఇది టెంకాయ చెట్లకి కంచె వేయడానికి అండి. ఇది ఈ పోల్స్ తయారు చేసినారు.
మొత్తం మనకు కూడా బెనిఫిటే. ఎందుకంటారా, దీని చుట్టూ కంచె వేసినారనుకోండి, మనకి బరగొడ్లు అనేటివి మన పొలంలోకి రావు. అది ఎక్కువగా రావు, బరగొడ్లు అయినా కానీ ఏవైనా కానీ. ఇదేనండి గోవాకు మన సొంత పొలం. చూడండి, నిన్నలా మొన్ననే అనమాట నేను దీంట్లో వాటర్ అయితే పెట్టిండేది. అప్పటికే కొద్దిగా ఎండిపోవడం అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి, పట్నం గోవాకు, ఎర్ర గోవాకు అయితే నేను వేయడం అయితే జరిగిందండి దీంట్లో. ఇది ఎన్ని రోజులకు వస్తుందో మనకైతే తెలియదు. 30 రోజులకు వస్తుందా, ఎన్ని రోజులకు వస్తుంది అనేది మనకైతే తెలియదు. చూడండి, ఈ మొలకలు ఎందుకంటారా, ఫస్ట్ ఇది మొలకెత్తినాయండి. దీని తర్వాత ఇవి ఎక్కడైనా కానీ గింజలు మట్టిలో ఇరుక్కొని ఉంటాయి కదా, అవి ఇప్పుడు మోసులు వచ్చి ఇవి మొలుచుతూ ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇది ఇదంతా మొత్తం గోవాకే వేసానండి నేను. మొత్తం గోవాకే చల్లి పడేసా. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి ఇంకా మెండుగా అయితే వచ్చింది. నేను ఆ సైడ్ అయితే చల్లాను, ఫస్ట్ ఈ సైడ్ నుంచే చల్లుకుంటూ వచ్చాను. సో ఆ సైడ్ నేను వాటర్ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే, ఆ సైడ్ నుంచి గింజలల్లా కొట్టుకొని వచ్చి ఈ సైడ్ అయితే మొలిచినాయి. డొమ్మినీళ్ళు పెట్టాను అనమాట. నేను మొదలు లెక్క చేయలేదు. సో అక్కడ ఉన్న గింజలన్నీ ఈ సైడ్కి వస్తే వచ్చి మొలచడం అయితే జరిగింది. ఎక్కడైనా కానీ అంతా మన భూమే కదా, ఎక్కడ మొలిచినా ఒకటే మనకి. అది చూడండి, ఓపిక అయితే లేదు నాకు. ఇంటికి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంటికి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా నేను వీడియోని అయితే క్లోజ్ చేసేస్తూ ఉన్నాను. సో మన వీడియోని ఎవరైనా కానీ చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అబ్బా. మన ఓన్ కంటెంటే వస్తుంది. షార్ట్ వీడియోలో అయినా కానీ, ఇప్పుడు లాంగ్ వీడియో అయినా కానీ. లాంగ్ వీడియో అంతగా నేను పెట్టట్లేదు, వీక్లీ వన్స్ మాత్రమే పెడతా ఉన్నాను లాంగ్ వీడియో. షార్ట్ వీడియోస్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి. సో మ్యాక్సిమం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ వాళ్ళకి ఎవరికైనా కానీ, ఫ్రెండ్స్కైనా కానీ, ఎవరికైనా కానీ షేర్ చేయండి అబ్బా. ఇదేనండి మనం గోవాకి వెళ్ళిన పొలం అయితే. సో ఇంకా ఆ వీడియోని అయితే ఎండ్ చేసేస్తూ ఉన్నాను. సరే అయితే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అనమాట. బాయ్.